పర్వత ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 48 వచనాలు 1-12 వచనాలు. యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన నోరు తెరచి ఇలా ఉపదేశించసాగాడు. ఆత్మలో దీనత్వము గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖించేవారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది. సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. నీతి న్యాయాల కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నన్ను బట్టి మనుషులు మిమ్ములు అవమానించి హింసించి మీ మీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. అప్పుడు సంతోషించండి, ఉప్పొంగిపోండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు. లోకానికి మీరు ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. ఎవరు దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు, దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో ఉన్న అందరికీ వెలుగు ఇస్తుంది. మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.